నమస్తే నాగేశ్వర గారు. ఈ తిరుమల లడ్డు అంశం రాజకీయాలనే కాదు సినీ పరిశ్రమలకు కూడా రచ్చకు కారణమవుతోంది సార్. సో పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి స్పందిస్తూ ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేశారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ చదివి వినిపిస్తాను ప్రేక్షకులకు. వీఆర్ ఆల్ డీప్లీ disturbed with the findings of animal fat, fish oil, pork fat and beef fat mixed in Tirupati Balaji Prasad. Many questions to be answered by the TTD board constituted by YCP government then. Our government is committed to take stringent action possible అని చెప్పి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తే దానికి ప్రకాష్ రాజ్ కాస్త సెటరిక్గా ఒక ట్వీట్ చేశారు సార్. డియర్ పవన్ కళ్యాణ్, it has happened in state where you are a deputy CM. Please investigate, find out the culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue nationally? We have enough communal tensions in the country thanks to your friends in the center అని చెప్పి కాస్త అంటే సెటరిక్గా చేశారు అని చెప్పి జన సైనికులు చెప్తున్న పరిస్థితి. సో దానికి నిన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. సనాతన ధర్మం కోసం ప్రాణాలనైనా అర్పిస్తాం, సెక్యులరిజం అనేది వన్ వే కాదు టూ వే అంటూ ప్రకాష్ రాజ్ని ఉద్దేశించి మాట్లాడిన ఒకసారి బయట ప్లే చేయండి. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు ఇట్స్ ఎ టూ వే. నాట్ 100 మంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చినవాడు. నేను నాకు అన్య మతం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పే సూక్తి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం. రైట్ సార్, దీని మీద ప్రకాష్ రాజ్ కూడా రెస్పాండ్ అయ్యారు సార్. మీరు పవన్ కళ్యాణ్ గారు దయచేసి నా ట్వీట్ ఒకసారి సరిగ్గా చదివి అర్థం చేసుకోండి, నేను వచ్చి మళ్ళీ మీకు సమాధానం చెబుతాను అని చెప్పి ప్రకాష్ రాజ్ బయట. పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నది ఏంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. రైట్ సార్, పవన్ కళ్యాణ్ అండ్ ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరి మధ్య వివాదం. సెక్యులరిజం అన్న పదమే లేదు మీకు. మీరు చదివిన ప్రకాష్ రాజ్ ట్వీట్లో సెక్యులరిజం లేదు సార్. మెల్ల ఒకసారి చదవండి, కావాలంటే ప్రేక్షకులకు రాయాలి. ఎక్కడో సెక్యులరిజం గురించి ప్రకాష్ రాజ్ ప్రస్తావించలేదు, సెక్యులరిజం గురించి సమాధానం ఏది క్వశ్చన్ చేయలేదు కూడా. అవును, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇదంతా జరిగింది కాబట్టి దానిపైన విచారణ జరపండి, దోషుల్ని కఠినంగా శిక్షించండి అని కూడా అన్నాడు. అండ్ దీంతో పాటు దీన్ని ఇంత రచ్చ చేస్తున్నారు, దీన్ని జాతీయ స్థాయిలో రచ్చ చేసి ఇప్పటికే మీ మిత్రుల వల్ల అక్కడ అన్నది బీజేపీ మీ మిత్రులు కదా అని, మీ మిత్రుల వల్ల దేశంలో మతపరమైన విద్వేషాలు ఆల్రెడీ ఉన్నాయి, మీరు దాన్ని ఇంకా పెంచకండి అన్నాడు. ఇంతకన్నా ఎక్కువ అనలేదు కదా. ఎక్కడ సెక్యులరిజం అన్న పదం తీయలేదు, సెక్యులరిజానికి విఘాతం కలిగిస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ అనలే. మీరు ఇప్పుడు ఆ ట్వీట్లో మాత్రం, అందుకే బహుశా ప్రకాష్ రాజ్ నా ట్వీట్ చదవండి మళ్ళీ వస్తారన్నది. ఎందుకంటే ట్వీట్లో అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వల్ల సెక్యులరిజానికి నష్టం జరుగుతుంది అన్న పదమే వాడితే తప్పే. ఎందుకంటే ఖచ్చితంగా తిరుపతి లడ్డు అపవిత్రం పైన మాట్లాడడం సెక్యులరిజానికి ఏమి వ్యతిరేకం కాదు. సెక్యులర్ ఉన్నోడు కూడా మాట్లాడాలి, ఎందుకంటే అది ఏ మత సాంప్రదాయాలైనా గౌరవించాలి కదా. కానీ పవన్ ఒకటి మీ మిత్రుల వల్ల అన్నాడు, అది పక్క పెడదాం. అది ప్రకాష్ రాజ్ ఇది నోన్ యాంటీ బీజేపీ కనుక
ఆయన డెఫినెట్గా పొలిటికల్ విమర్శ చేస్తాడు, అది రాజకీయపరమైన అంశం. ఇక అక్కడ అన్నదేంటి, ఇప్పటికీ ఇది మతపరమైన విద్వేషాలు దేశంలో ఉన్నాయి. లేవని ఎవరైనా చెప్పమనండి భారతదేశంలో. మా ధర్మ సంస్థ పేరిట హరిద్వార్లో జరిగింది ఏంటి, దేశమంతా జరుగుతున్నది ఏంటి, హిజబ్ అల్లర్లు ఏంటి, హలాల్ అల్లర్లు ఏంటి, ఈ దేశంలో అనేక రకాలైన ఇష్యూస్ పైన రోజు జరుగుతున్నదే కదా. సో మత విద్వేషాలు భారతదేశంలో జరగడం లేదు అని ఎవరైనా అనగలరా? సో మత విద్వేషాలు పెంచకండి అన్నారు. ఎందుకు అన్నాడు అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వివాదము అనేక రూపాలు సంతరించుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. నిన్న కూడా నేను మాట్లాడిన నా ఛానల్లో పెట్టిన వీడియోలో కూడా చెప్పాను. ఆ వైరల్ ఏంటి అంటే, ఏఆర్ ఫుడ్స్ అని పాకిస్తాన్లో కంపెనీ ఉందట. క్వింట్ అనే వెబ్సైట్ వారు దాన్ని ఎక్స్పోజ్ కూడా చేశారు. మీరు క్వింట్లో ఉంటుంది చూడండి. సో ఏఆర్ డైరీ ఫుడ్ అనేది ఇప్పుడు నెయ్యి సప్లై చేసే కంపెనీ. ఇది తమిళనాడులోని దిండిగల్లోని కంపెనీ. కానీ ఏఆర్ ఫుడ్స్ అనే పాకిస్తాన్లో ఉన్న కంపెనీ డైరెక్టర్ల పేర్లు తీసి, వాళ్ళందరూ సహజంగానే పాకిస్తాన్లో ఉన్న కంపెనీ అంటే ముస్లింలే ఉంటారు. ఇది ముస్లింల కంపెనీకి నెయ్యి ఆర్డర్ ఇచ్చారు అని ప్రచారం జరుగుతుంది. ఇది మరి మత విద్వేషాలు పెంచదా? ఇది దేశంలో తీవ్రమైన అలజడిని సృష్టించదా ఇలాంటి వచ్చినప్పుడు? మరి దాన్ని కూడా ఖండించాలి కదా లౌకికవాదులం ఎవరమైనా. సో అలాగే ఇప్పుడు ఎక్కడికి స్టార్ట్ అయింది అది, తిరుపతి లడ్డులో జరిగినటువంటి కల్తీ అనే సమస్య. కల్తీ జూలై 16న బయటకు వచ్చింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెందిన సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ వారు జూలై 9న శాంపిల్స్ పంపితే టీటీడీ వాళ్ళు జూలై 16న రిపోర్ట్ వచ్చింది. మరి సెప్టెంబర్ వరకు దాన్ని ఎందుకు ఆపారు? ఏ ప్రభుత్వం ఆపింది? 2 నెలల పాటు ఎందుకు ఆగింది అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని అంశం అవుతుంది. జూలై 29th రోజు నాకు గుర్తు అనుకుంటా, నేను చదివిన మేరకు మీడియాలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీఓ ఇది బియాండ్ నార్మల్ కల్తీ కన్నా ఇంకా ఎక్కువ ఉంది, దీనిపైన మేము బ్లాక్ లిస్ట్ చేస్తామన్నారు. సో మరి వాళ్ళకి షోకాజ్ నోటీస్ పంపించారా? ఆ షోకాజ్ నోటీస్లో మీరు ఏమని మెన్షన్ చేశారు? కంపెనీకి పంపిన షోకాజ్ నోటీస్లో మీరు ఇందులో ఎనిమల్ ఫ్యాట్ ఉంది, ఎలా ఉంది అని అడిగారా? సో ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, దీనిపైన మరింత లోతుగా విచారణ జరపండి. ఎందుకంటే ఆ రిపోర్ట్లో ఏముందంటే అనేక ఇఫ్స్ అండ్ బట్స్ కూడా ఉంది. అంటే ఫాల్స్ నెగటివ్ స్కోప్ ఉంటుంది, ఇంకా మీరు పలానా అని రకరకాల కారణాల రీత్యా ఈ రిజల్ట్ ఫాల్స్ పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని కూడా రాశారు. అందువల్ల దీనిపైన కంప్లీట్గా విచారణ జరిపించి దోషుల్ని శిక్షించండి అన్నాడు. ప్రకాష్ రాజ్ ఏమన్నా దోషుల్ని కాపాడండి, తిరుపతి లడ్డు అపవిత్రం చేయనివ్వండి అని అనలేదు కదా. ఎక్కడ ఎవరంటారు? మనిషి అన్నవాడు ఎవడు అన్నాడు ఆ మాట. ఏ మనిషి కూడా తిరుపతి లడ్డు అపవిత్రం అవుతుంటే కావాలని ఏ మతం వాడైనా కోరుకో, నిజాయితీ ఉంటే. అందులో హిందువులు ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరు. సో ఇవాళ ప్రతి హిందువు కోరుకునేది ఏదో నిజం కాకుండా ఉండాలనే కదా కోరుకునేది. సో అందువల్ల విచారణ జరిపించండి, దోషుల్ని శిక్షించండి అనేది. 2 నెలల పాటు ఏదీ జరగలేదు. ఇప్పటి వరకు కూడా నాకు తెలిసినంత వరకు ఎఫ్ఐఆర్ దాఖలైనట్లేదు, సిట్టేస్తున్నారు ఇప్పుడు. మరి జూలై 16th రోజు మీకు రిపోర్ట్ వస్తే మీరు ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ చేస్తారని జూలై 29th రోజే చెప్తే, మరి దానిపైన ఎందుకని మీరు అంతకుముందు సప్లై చేసి అది వాడి ఉంటే అదే కంపెనీ మీరు వెంటనే దానిపైన కేసు పెట్టాలి. లేదు వాడలేదు, రిజెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్ లిస్ట్ చేస్తారు. సాధారణంగా నీకు ఒక కల్తీ వస్తువు వస్తుంది, అది నువ్వు రిజెక్ట్ చేస్తావు అంతే, బ్లాక్ లిస్ట్ చేస్తావు. ఇంకోసారి సప్లై దగ్గర తీసుకోవు, కేసు పెట్టరు అక్కడ. కానీ ఆల్రెడీ మనకు సప్లై చేసి మనం వాడుంటే కేసు పెడతారు. ఇప్పుడు అందరు అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఆల్రెడీ వాడుంటే వాడి మీద ఎందుకు కేసు పెట్టలేదు? వాడి మీద కేసు పెట్టి ఉండాలి కదా కంపెనీ పైన. సో మరి మీరు కేసు పెట్టక ఓన్లీ బ్లాక్ లిస్ట్ చేస్తే మరి అది వాడలేదా, రిజెక్ట్ చేశారా? రిజెక్ట్ చేయడానికి వివాదమే లేదు, వాడితేనే కదా వివాదం. సో అందువల్ల ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి కనుక విచారణ జరిపించండి. ఇప్పుడు దీన్ని ఎక్కడికి పోయింది, దీనికి వ్యక్తుల యొక్క మత విశ్వాసాల జోలికి కూడా పోయింది. ఆఖరికి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి బిడ్డ పెళ్ళి క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందా, హిందూ పద్ధతిలో జరిగిందా, నేను అది కూడా చూశాను. సో క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మీ బాలకృష్ణుడు అడగని మా కూతురు పెళ్ళికి వచ్చాడు, నేను నా బిడ్డ పెళ్ళి హిందూ పద్ధతిలో జరిగింది. సమస్య ఎవరి ఇంట్లో పెళ్ళి హిందూ పద్ధతిలో క్రిస్టియన్ పద్ధతిలో కాదు కదా. సమస్య తిరుపతి లడ్డులో దుర్మార్గంగా కల్తీ జరిగిందా జరగలేదా? కల్తీ జరిగితే దానికి కారకులు ఎవరు?
ఎందుకు జరిగింది, వాళ్ళను ఏమని ఎలా శిక్షిస్తారు, ఇది కదా కావాల్సింది. ఇంతవరకు ఎవరిపైన ఎవరిని అరెస్ట్ చేసినట్టే తెలియదు ఇప్పటి వరకు. మరి ఇప్పటి వరకు ఎవరు ఏమని ఇందులో ఏటు ఎవరు కేసు ఎక్కడ పెట్టారు, మీరు ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేశారు, మరి ఇంత భయంకరంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపిన ఆ కంపెనీని పైన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ కంపెనీ యజమానులను బ్లాక్ లిస్ట్ చేస్తే అయిపోతుందా? మీరు అలా భయంకరంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపి పంపితే మీరు వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఆ కంపెనీ యాజమాన్యాన్ని వెంటనే నిర్బంధించి కంపెనీ కన్ఫిస్కేట్ కావాలి కదా. ఇంతవరకు నాకు తెలిసిన వరకు మన దగ్గర పేపర్లు చదివే కంపెనీకి ఆంధ్ర పోలీసు తమిళనాడులోని దిండిగల్కి వెళ్ళి ఆ నెయ్యి సప్లై చేసిన కంపెనీ ఏఆర్ డైరీ ఫుడ్స్ సీజ్ చేసినట్టు చదివారా మీరు ఎక్కడన్నా? మరి ఎందుకు చేయడం లేదు అనేది నా క్వశ్చన్. ఇప్పటికీ అందరికీ అర్థం కానిపిస్తుంది. రాజకీయంగా మీరు చాలా విమర్శిస్తూ చెప్తున్నారు అది, కానీ మొదలు జరగాల్సింది హిందువుల మనోభావాలు ఏంటి, ఇది జరిగిందా లేదా. మీరు పాలిటిక్స్ ఎక్కువ ఉన్నది, ఫ్యాక్ట్ తక్కువ ఉన్నది అనేది ఇప్పుడు ఆవేదన. పాలిటిక్స్ ఉండొచ్చు, తప్పలేదు, కాదని అన్నాను. ఒకవేళ నిజంగానే జరిగి ఉంటే ఆ జరిపిన దుర్మార్గాన్ని ఏం చేసినా తప్పలేదు, అందులో అనుమానం ఏమున్నదిగా. అసలు రోడ్డు మీద వదిలేయండి, జనమే చూసుకుంటారు. అలా చట్టం ఒప్పుకోకపోవచ్చు కానీ చెప్తున్నా. అందువల్ల దాంట్లో ఏమి ఇబ్బంది లేదు ఎవరికైనా. ఎందుకంటే ఇది ఏ మతంలో జరిగినా ఎందుకు ఊరుకుంటారండి, ఏ మతంలో జరిగినా ఊరుకోరు. అంటే హిందువులు కూడా ఎందుకు ఊరుకోవాలి? ఊరుకోలే ప్రసక్తే లేదు. కానీ జరిగిందా జరగలేదా అనేది ఎస్టాబ్లిష్ కావాలని అందరికీ వచ్చిన నా సమస్య. 2 నెలలు ఎందుకు కేసు పెట్టలేదు, ఇప్పటికీ ఎందుకు కేసు పెట్టలేదు? 2 నెలల దాకా దీన్ని ఎందుకు బయటికి చెప్పలేదు ఇప్పటి వరకు? ఆ ఏఆర్ ఫుడ్ యాజమాన్యం మరి సప్లై చేసి ఉంటే దాని మీద కేసు పెట్టి వాళ్ళని లోపలేయాలి కదా. ఇంతవరకు నాట్ ఎ సింగిల్ పర్సన్ ఇస్ అరెస్టెడ్, నాట్ ఎ సింగిల్ పర్సన్. ఎక్కడ ఎఫ్ఐఆర్ దాఖలైంది నాకు చెప్పండి, ఎక్కడ కేసులు సీరియస్గా ఇన్వెస్టిగేట్ అయ్యి ఛార్జ్షీట్ దాఖలైంది చెప్పండి. ఇప్పుడు జూలై 16 నుంచి ఇవాళ మనం ఆగస్టు సెప్టెంబర్ ఎండింగ్కి వస్తున్నాం కదా. మరి ఇదివరకు ఎందుకు జరగలేదు? దోషులు శిక్షించండి, విచారణ జరపండి అని అన్నారు. దాంట్లో వివాదం ఏముంది? దాంట్లో సెక్యులరిజం ఎక్కడ ఉంది? 1 వే లేదు, 2 వే లేదు, ఒకటే వే. సెక్యులరిజం అనేది హిందూ మతానికి వ్యతిరేకం కాదు, ఆ మాటకైతే ఏ మతానికి వ్యతిరేకం కాదు. సెక్యులరిజం అనేది రాజ్యానికి మతం ఉండద్దు అని. దీంట్లో మళ్ళీ సెక్యులరిజాన్ని తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఇట్ ఈస్ నాట్ అ ఫైట్ బిట్వీన్ హిందూయిజం అండ్ సెక్యులరిజం కదా, ఇట్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ పవిత్రత అపవిత్రత. ఇంతకన్నా వేరేది ఏముంది ఇందులో? అంటే తిరుపతి లడ్డు తయారీకి వాడుతున్నటువంటి నెయ్యి పవిత్రంగా కల్తీ లేకుండా ఉందా, కల్తీ జరిగిందా? ఇంతే. సో దీన్ని ఇక లార్జర్ ఇష్యూగా మార్చి, నేషన్ వైడ్ ఇష్యూగా మార్చి, నీకు మొత్తం దేశంలో అతిపెద్ద వివాదంగా దీన్ని తయారవుతుంది కనుక అది మంచిది కాదయ్యా దేశానికి. మొదలైతే విచారణ జరపండి, దోషులు శిక్షించండి. ఇది దేశవ్యాప్త ఇష్యూ కాదు. ఇప్పుడు ఎక్కడ దాకా పోయింది? రాజకీయాలు ఎలా ఉంటాయంటే డింపుల్ యాదవ్, ఆ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బృందావనంలో కూడా కల్తీ జరుగుతుందన్నారు. చూడండి ఎలా రెచ్చగొడుతుంటారు. రాజకీయాలు అలాగే ఉంటాయి. రాజకీయాల్లో 1 సైడ్ ఉండదు, 2 సైడ్స్ ఉంటుంది. ఒకరు ఇక్కడ రెచ్చగొడితే అక్కడ రెచ్చగొడతారు. సో ఇప్పుడు అది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, ఆయన గుడిలో ప్రసాదాన్ని కల్తీ చేస్తారా? కూడా నమ్మలేం కదా. యోగి ఆదిత్యనాథ్ పైన ఏదైనా విమర్శించచ్చేమో, కానీ బుల్డోజర్లని దేవుని ప్రసాదాన్ని కల్తీ చేస్తానైతే ఎవరు ఊహించరు, విమర్శించరు సాధారణంగా. ఒకవేళ ఎక్కడన్నా జరిగినది యోగి ఆదిత్యనాథ్ వల్ల జరిగిందని అయితే అనలేం కదా, ఎందుకంటే ఆయనకు మతం పట్ల ఉన్న విశ్వాసాన్ని ఎవరు కాదంటారు. సో కానీ అక్కడ ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ, సో వాళ్ళు ఏమంటారు, ఇది ఇలాంటి ఆరోపణలు బృందావనంలో కూడా వచ్చాయి, అసలు నిజంగా తేల్చాలి అంటున్నారు. సో ఇప్పుడు ఇది ఎక్కడెక్కడికో పోతుంది. ఆఖరికి అసలు దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణలు ఎందుకు ఉండాలి అనే డిబేట్ కూడా మొదలైంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో హిందూ రిలీజియస్ ఎండోమెంట్ చట్టాలు చట్టబద్ధమైన తీర్పు చెప్పింది. పోనీ మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళుగా ఉంది, మీరు చేయండి, ఎవరొద్దన్నారు? దేవాలయాలన్నిటి ప్రభుత్వ నియంత్రణలో తీసేసి మీరు అప్పచెప్పండి. అప్పుడేం జరుగుతుంది? ఇంకెక్కువ ఎన్ని సమస్యలు వస్తాయి చూడండి. మీరు ఎన్ని సమస్యలు వస్తే ఆలోచించండి. సో అందువల్ల నేను ప్రోగ్రాంలో సనాతన సభలో మాట్లాడుతూ మిత్రుడు రాకా సుధాకర్, ఆయన అందరికీ తెలుసు, ఆయన కూడా ఒక విశ్లేషకుడు, యూట్యూబ్ ఉంది. సో ఆయన చెప్పిన ఉదాహరణ, రాజశేఖర్ టైంలో కొన్ని దేవాలయాల్ని అప్పచెప్తే మేనేజ్ చేసుకోలేకపోయారు. అందువల్ల అది లార్జర్ ఇష్యూ, ఎక్కడికో వెళ్ళింది. ఇది ఎక్కడికి వెళ్తోందంటే ఇది బృందావనంలో కల్తీ నుంచి మొదలుకొని దేశంలో ఎక్కడెక్కడికో పోయి కుట్ర సిద్ధాంతాలు ఫలానా మతం వాళ్ళు చేశారు అని మతాల మధ్య ఘర్షణగా మారిస్తే రేపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పోతే ఎవరికి ప్రాబ్లం అండి? అది ఆ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎవరున్నారు? అది ఆలోచించాలి కదా. ఒక్కసారి ప్రజల మనోభావాలు చెలరేగితే
ఏం జరుగుతుందో మన ప్రపంచం అంతా చూస్తాం. అందులో మతం అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇప్పుడు మీరు దీన్ని అక్రమార్కులు ఎవరు, ఆ లడ్డు అపవిత్రమైందా లేదా, కల్తీ జరిగిందా లేదా, కల్తీ చేసిన వాళ్ళ మీరు తిరుపతిలో మహాశాంతి యాగం అది చేశారు, అది సంతోషం, ఎందుకంటే ఇలాంటి జరిగిన పొరపాటు. కానీ అసలు పొరపాటు చేసిన సంగతి ఏంటి, దాని సంగతి ఇంకా చెప్పరేంటి? వాని మీద కేసు పెట్టి మొదలు వానికి శాంతి ఇవ్వాలి కదా, అది వదిలేస్తున్నారు కదా అనేదే ప్రశ్న. అది ఇంకా ఎందుకు చేయడం లేదు అనేది ప్రశ్న. ఇప్పుడు ఎవరు శిక్షించకూడదని ప్రకాష్ రాజ్ అంటే నేను కూడా తప్పంటాను. ప్రకాష్ రాజ్ శిక్షించండి అని అంటున్నారు, ఇప్పటివరకు ఇంకా శిక్షించలేదు ఏంటనే కదా ప్రశ్న. మీరు రాజకీయ నాయకుల పైన విమర్శలు చేస్తున్నారు, చెయ్యండి. అసలు ఎవరు చేశారు మొదలు తేల్చండి, ఆ చేసిన సంగతి తేల్చండి అంటున్నాం కదా ఎవరేమైనా. సో దీనికి అభ్యంతరం ఏముంటుంది? దీనికి ఎందుకు మరి ఇంతవరకు జరగడం లేదు? 2 నెలల తర్వాత సిట్ ఏర్పాటు, ఇది ఏర్పాటు అయినాక ఇదో మళ్ళీ నెలకు విచారణ. అప్పటిదాకా ఏంటండి నాకు అర్థం కాదు. నువ్వు టెస్ట్ చేసావు, కల్తీ జరిగింది, వాడి మీద కేసు పెట్టడానికి ఇంకా ముందు వెనక ఆలోచించలేదు, నాకు అర్థం కాని విషయం. సో ఇంతవరకు కేసు పెట్టారా? మరి వాడు బ్లాక్ లిస్ట్ చేయడం వేరు, కేసు పెట్టడం వేరు కదా. బ్లాక్ లిస్ట్ అంటే సరఫరా మరోసారి చేయకూడదు అని. సో అందువల్ల దీని మీద అనవసరపు గోలవద్దు. ఇది శాంతి భద్రతల సమస్యగా, మత ఘర్షణల సమస్యగా మారకుండా చూడండి, కఠినంగా శిక్షించండి దోషుల్ని, విచారణ జరిపించండి. ఇందులో తప్పే ఉన్నది నాకు అర్థం కాదు. వీళ్ళు సెక్యులరిజం ఎందుకు వచ్చింది? సెక్యులరిజం మన చర్చ లేదు, 1 వే లేదు, 2 వే లేదు కదా. ఎవరున్నారు హిందూయిజం గురించి మాట్లాడకూడదు అని, హిందూ ధర్మం గురించి మాట్లాడకూడదు ఎవరు అన్నారు కదా? ఏ లౌకికవాది అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసేది ఏంటంటే సార్, ఒక ముస్లింకి ఇబ్బంది కలిగితే ముస్లింలంతా వస్తారు, ముస్లిం మత విశ్వాసాలకు విరుద్ధంగా ఏదైనా జరిగితే వాళ్ళంతా ఏకమవుతారు, క్రిస్టియన్లు కూడా అలాగే ఏకమవుతారు. కానీ హిందువులకు అంటే సనాతన ధర్మం మీద ఇంత దారుణమైన దాడి జరుగుతూ ఉంటే మరి హిందువులంతా ఎందుకు కావడం? హిందువులే కాదు, ఏ ధర్మం పైన ఎవరైనా అందరూ రావాలంట నేను. అంటే ఇప్పుడు హిందువులకే రావాలి, క్రైస్తవులు ఇది ఎక్కడ సిద్ధాంతం అండి? సమాజంలో ఎవరికి నష్టం జరిగినా అందరూ రావాలి కదా. ఇప్పుడు వరదల్లో హిందువులకి సాయం చేసిందా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం? ముస్లింలో చేయలేదు సాయం, అందరు వస్తారు కదా. దీంట్లో హిందూ ముస్లిం క్రైస్తవుడు ఏంటంటే నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఒక మతానికి సంబంధించిన పవిత్రతను దెబ్బతీస్తే ఏ మతస్థులైనా రియాక్ట్ కావాలంట. వై ఓన్లీ హిందూ ఒక్కడే రియాక్ట్ కావాలి అని అంటే తప్పు కదా. హిందువులే కాదు అందరూ రియాక్ట్ కావాలి. ఎందుకు హిందువులు రియాక్ట్ కావాలి, ముస్లింలు రియాక్ట్ కావాలి, క్రైస్తవులు రియాక్ట్ కావాలి? ఏం తప్ప వాళ్ళేదో కోరుకోవాలన్నా జరగద్దని. సో నేను అనేది ఈ దాడి జరిగిన వానిపైన ఎవరు చర్య తీసుకోవాలి? ప్రకాష్ రాజ్ చర్య తీసుకుంటాను, నాగేశ్వర్ చర్య తీసుకుంటాను, నాకే పని. ఇప్పుడు సనాతన ధర్మాన్పైన నష్టం జరిగే రీతిలో ఎవడో నెయ్యిలో పనికిమాలనే కలిపాడు, వాని మీద ఎవడు చర్య తీసుకోవాలి? ప్రకాష్ రాజ్పై చర్య తీసుకుంటాను, నాగేశ్వర్ చర్య తీసుకుంటాను, తీసుకోవాల్సింది మీ ప్రభుత్వమే కదా. వాని మీద కేసు పెట్టండి, వాడు లోపల ఏంటంటాను, ఇంతకన్నా ఎక్కువేమంటాం? అందరు హిందువులు కోరుకునేది అదే కదా. 2 నెలల నుంచి ఎందుకు చేయడం లేదని అడుగుతున్నాను కదా. ఇప్పుడు జూలై 16న మీకు బయటకు వచ్చింది విషయం, మరి సెప్టెంబర్ దాకా ఎవరికి తెలియదు, ఎందుకు చెప్పలేదు? నిన్న హిందూ ఎడిటోరియల్ కూడా ఈ ప్రశ్న వేశారు. మరి జూలై 16 హిందూ ఫ్రీ ప్రెస్ జర్నల్, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలా జాతీయ పత్రికల్లో వచ్చిన ఎడిటోరియల్లో కూడా వాళ్ళు రైజ్ చేసిన అంశం ఇదే. అయ్యా జూలై 9న శాంపుల్ పంపారు, జూలై 16న రిపోర్ట్ వచ్చింది, జూలై 29న ఈవో మేము బ్లాక్ లిస్ట్ చేసామని చెప్పారు. మరి ఇప్పటిదాకా ఎందుకు కేసు పెట్టలేదు? 2 నెలలు అయిపోయింది కదా. వాడు ఎవడో ఆ దుర్మార్గుని పట్టుకొని లోపలేయండి, వారి సంగతి తేల్చండి, కఠినంగా శిక్షించండి. హిందువులు కాదు ప్రతి ఒక్కరు కోరుకోవాలి కదా. ఎవరిచ్చాడు అధికారం మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్ర సాంప్రదాయాన్ని భగ్నం చేయమని? అంతకన్నా దుర్మార్గం ఏముంది అని అంటున్నాం. కానీ ఇది ఒకవేళ జరిగిందో జరగందో తేల్చండి, లేకపోతే ఇది అన్యాయంగా హిందూ దేవాలయాల ప్రతిష్ఠ దెబ్బతింటుంది కదా. ఇప్పుడు ఈ చర్చలు ఈ రచ్చలు ఏం జరుగుతుంది? ఇతర మతస్థుల దృష్టిలో హిందూ దేవాలయాల ప్రతిష్ఠ తగ్గుతోంది, అది అన్ఫార్చునేట్. ఈ రాజకీయ రచ్చ వల్ల, ఈ రాజకీయ గోల వల్ల ఏం జరుగుతుందంటే హిందూ దేవాలయాల పట్ల ఇతర మతస్థులు మాట్లాడుకోవడానికి అవకాశం వస్తుంది కదా. అది జరగకూడదని కోరుకునేది. పవిత్ర తిరుమల దేవస్థానం పైన అనవసరపు వివాదాలు వద్దు. ఎవరైతే ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగిందా లేదా ఎస్టాబ్లిష్ చేయండి, జరిగితే దోషులకు కఠినంగా శిక్షించండి. దీనిపైన రాజకీయ రచ్చ చేసి రకరకాల అంశాలు పట్టుకొస్తే అది ఆ దేవస్థానం యొక్క గౌరవాన్ని దెబ్బతీసిన వాళ్ళం అవుతాం. రోజు ఇది 10-20 రోజులుగా లడ్డులో పలానా ఎనిమల్ ఫ్యాట్ అది ఇంకా తెలుగులో మాట్లాడితే ఇంకా దారుణం. అది ఏంది? ఇది బాధేస్తుంది అసలు. మనం ఇలా మాట్లాడుకోవాల్సిన తిరుపతి లడ్డు గురించి ఎంత పవిత్రం, అది దేవదేవుని ప్రసాదమయ్యా. అది కేవలం ఒక పదార్థం కాదు,
ఆధ్యాత్మికమైన భావం ఉన్నవారు ఎవరైనా, భక్తి భావం ఉన్న వాళ్ళు దాని ఒక పదార్థంగా చూడరు. అందులో సాక్షాత్తు కలియుగ వైకుంఠంలో నివసిస్తున్న ఆ దేవదేవుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉన్నాయని భావిస్తారు కోట్లాది మంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ యొక్క మెటీరియల్స్. అలాంటి ఒక పవిత్రమైనటువంటి లడ్డు పైన ఈ చర్చ చూస్తే ఆవేదన కలిగి చెప్తున్నా నేను. రోజు ఏంటిది ఎనిమల్ ఫ్యాట్ అని, దాని మీద చర్చ కాదు. ఎస్, ఇన్వెస్టిగేట్ ఇట్, కల్పిట్ని పట్టుకోండి, వాని సంగతి తేల్చండి. ఇంతే. ఈ రాజకీయపరమైన రచ్చ చేస్తే ఎవరి గౌరవం తగ్గుతుందని అంటున్నాను నేను. నాకు అది బాధతో చెప్తున్నా. మనం ఎవరైనా తిరుపతి లడ్డు ఎవరైనా ఇంటి పక్క వాళ్ళు తెచ్చి ఇచ్చినా ఎంత ఆనందపడతారండి, ఎంత సంతోషపడతాం. ఆ ఉన్న కొద్దిగా ఇచ్చినా, ఒక చిన్న ముక్కు ఇచ్చినా అందరం మనకు తెలిసిన వాళ్ళందరికీ కొద్దిగానే ఇస్తాం కదా. మరి అంత భక్తి భావాలతో చూడాల్సినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం పైన ఈరోజు ఈకోవని చర్చ ఏంటండి? చాలా ఆవేదనతో మాకు కలుగుతుంది. ఈ చర్చ వింటుంటే, ఈ చర్చ చూస్తుంటే, ఈ చర్చ పైన మాట్లాడాల్సి వస్తుంటే ఆవేదన కలిగి చెప్తున్నాను నేను. ఇదేంటండి ఇదేదో హోటల్ కల్తీ కాదు కదా. దీనిపైన చర్చ ఆపండి, దయచేసి యాక్షన్ మొదలు పెట్టండి. 2 నెలలు అయిపోయింది, మీకు తెలిసి జూలై 16 రిపోర్ట్ వచ్చింది. ఓకే, మళ్ళీ కన్ఫర్మేషన్ కావాలంటే ఇంకో రిపోర్ట్ పంపండి. ఎవరికి పంపలేదు ఇంతవరకు. సో ఫాల్స్ పాజిటివ్కి ఉన్న స్కోప్ ఉంది అని అంటున్నారు. హోప్ ఇట్ ఈస్ ఫాల్స్ పాజిటివ్. ఫాల్స్ పాజిటివ్ అయితే కోట్లాది హిందువులు ఊపిరి పీల్చుకుంటారు. అబ్బా, మా దేవుని ప్రసాదంలో ఏమీ జరగలేదని ఆనందపడతారు. రాజకీయంగా ఎవరికైనా ఇబ్బంది ఉండొచ్చు, పొలిటికల్ స్కోర్ సెటిల్ చేసుకోలేకపోతున్నామని. కానీ ఒకవేళ ఈ లడ్డులో నిజంగానే కల్తీ జరగలేదు అని గనక రేపు ఏ ప్రయోగశాలైనా చెప్పితే నాకు చెప్పండి, మీరు కోట్లాది హిందువులు ఆనందపడతారా, బాధపడతారా? రాజకీయపరమైనటువంటి అంశంగా మాకు ఉపయోగపడతలేదు అనుకునే వాళ్ళు తప్ప ప్రతి హిందూ భక్తుడు సంతోషపడతాడు. అబ్బా, ఇంత ఏమైంది, మా గోవిందా ఇప్పటికీ మాకు ఊపిరి పీల్చుకుంటున్నాం ఆనందపడతారా పడరా? మీరు చెప్పండి. 100% ఆనందం. అరే సంతోషం పడతామండి. అరే ఏంటిది, లడ్డు పవిత్రం కాలేదు, దైవ ప్రసాదం అపవిత్రం కాలేదు, మాకు కావాల్సింది ఇది జరిగిన దానికి మమ్మల్ని క్షమించండి అని చెప్పలేసుకుంటాం కదా. సో అందువల్ల ఎందుకు జరుగుతుంది, నేను ఎందుకు చెప్తున్నా అంటే దీనిపైన గోలవద్దు, రచ్చ చేయకండి. ఇది మాట్లాడితే తప్పదు, ఎవరు అంటలేరు. ఏ కాంటెక్స్ట్లో మాట్లాడద్దు అంటున్నారు. మీరు మొదలు ఇన్వెస్టిగేషన్ చేసి అది బియాండ్ డౌట్ ప్రూవ్ చేసి నిజంగానే జరగకుండా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. ఒకవేళ జరిగితే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించండి అంటున్నాం. జూలై 16 మీకు తెలిసినప్పటి నుంచి ఇవాళ సెప్టెంబర్ 25కి వచ్చాం, ఏమైందని అడుగుతున్నాము. అది మొదలు పెట్టండి. యాక్షన్ ప్లీజ్, నో రియాక్షన్ తర్వాత చూద్దాం. రియాక్షన్ వద్దని అంటలేను నేను. మన ఇదేమి ఇలా అవుతుందా, నెక్స్ట్ ఎలక్షన్ల వల్ల కూడా ఇది ఉంటుంది. ఉండండి, దానివల్ల ఏం జరుగుతుంది, మనమే అప్రతిష్ట పాలవుతాం కదా. సగటు హిందువు బాధపడతాడు కదా, హిందూ ఆలయాల ప్రతిష్ట దెబ్బతింటుంది కదా ఈ రచ్చ వల్ల. ఇలా ఎవరైనా మిగతా మతాల మరి ప్రదేశాల మీద ఇట్లా రచ్చ చేసుకుంటున్నారా? రచ్చ చేసుకుంటే వాళ్ళంతా కూడా ఎవరు మళ్ళీ హిందువులే. ఈ రచ్చగా చేయకండి, యాక్షన్ ప్లీజ్ అంటున్నాం. ఇలా తప్పేం లేదు కదా. ఎవరైనా ఇప్పుడు నాకు అర్థమైందైతే ప్రకాష్ ట్వీట్లో కూడా ఎవరిని శిక్షించకండి, ఏం జరగలే, లడ్డులో కల్తీ జరగలే అన్నడా? అట్లా ఎవరైనా అంటే పూర్తిగా తప్పే. ఎందుకంటే కల్తీ జరిగిందో మనకెలా తెలుసు ఇక్కడ కూర్చొని? అంటే దాన్ని నమ్మాలనా? దీనికి చెప్పాల్సింది ప్రభుత్వాలే, మనం కాదుగా. టీటీడీ దాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసి ఒకటి కాకపోతే 4 పరిశోధనా కేంద్రాలు పంపండి. ఇవాళ మనకు ఎవరన్నా సర్జరీ కావాలని డాక్టర్ చెప్పింది అనుకోండి, ఏం చేస్తాం మనం? వెంటనే సర్జరీకి పోము, ఇంకో సెకండ్ డాక్టర్ దగ్గర పోతాం, థర్డ్ డాక్టర్ దగ్గర పోతాం, నలుగురిని విచారిస్తాం. ఆయుర్వేదంలో తగ్గుతుందా, నేచురోపతులు తగ్గుతుందా అన్నీ చూసి ఇక తప్పదనుకుంటే సర్జరీపోతారు కదా, ఎవరైనా కామన్ కదా. ఇది కూడా అలాగే చేయండి. మీరు నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గాజియాబాద్లో ఉంది, పంపండి శాంపిల్స్. దీన్ని బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ చేయండి. కోట్లాది హిందూ భక్తులు కోరుకునేది ఇది నిజం కాదు, ఇది జరగలేదు అనే రిపోర్ట్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ రిపోర్ట్ వస్తే ఊపిరి పీల్చుకుంటాం. కానీ ఒకవేళ జరిగిందనుకోండి ఖచ్చితంగా వారిని శిక్షించాలి, అనుమానమే లేదు. కానీ జరగాలంటే కోరుకోవద్దు దయచేసి. రాజకీయ స్కోర్స్ టు సెటిల్ పొలిటికల్ స్కోర్స్ జరగాలని మాత్రం ఎవరు కోరుకోకూడదు, కోరుకుంటారని కూడా నేను అనుకోను. ఎవరు ఏ దేవుని పైన భక్తి ఉన్న ఎవరు కూడా కోరుకోకూడదు కూడా. మనం కోరుకోవాల్సింది ఏంటి, మరింత పరిశోధన జరిగి అలాంటిది ఏమీ జరగలేదు, తిరుపతి లడ్డు పైల్లో ఇలాంటి ఎనిమల్ ఫ్యాట్ కల్తీ లేదు. కావాలంటే ఏదన్నా వేరే కల్తీ ఉన్నా భరించగలమేమో, కానీ ఏ కల్తీ జరగద్దు న్యాయమైతే.
ఏ కల్తీ జరగద్దు, పవిత్రంగా ఉండాలి. కానీ చుట్టూ ప్రపంచమంతా కల్తీ అయినప్పుడు అది ఏదో రూపంలో కల్తీ ఉందిలే అని సంధాయించుకుంటాం. కానీ ఎనిమల్ ఫ్యాట్ అయితే భరించలేం కదా, ఎస్ సార్. అదైతే భరించలేం. ఎందుకంటే ఈ పదార్థాలు భూమి నుంచి వస్తాయి కదా, పదార్థాలు మన చుట్టూ ఉన్న సమాజం నుంచి రావాలి. చుట్టూ ఉన్న సమాజమే మొత్తం కల్తీ అయి ఉన్నది. ఎస్ సార్. అందువల్ల ఆ పదార్థాలు ఎక్కడో ఏదన్నా నార్మల్ కల్తీ అంటే అది కూడా జరగకూడదు దైవ ప్రసాదంలో. కానీ అది జరిగితే కాస్తంత ఏదో కలియుగం రా ఇది, ఈ దరిద్రం కలియుగంలో ఇట్లాగే ఉంటుందని అన్నా సంధాయించుకుంటాం మేము. కానీ ఎనిమల్ ఫ్యాట్ భరించలేమయ్యా, రైట్ అదొక్కటి దయచేసి మీరు ఎస్టాబ్లిష్ చేయండి అనేది కోరుకునేది. రైట్ సార్. హైదరాబాద్లో కొన్ని రెస్టారెంట్స్లో ఈ యానిమల్ ఫ్యాట్ కలిసింది నూనెకు బదులు అంటేనే తట్టుకోలేం కదా సార్. అసలు వికారం వాంతులు అంతే కదా, ఎవరైనా ఇప్పుడు ఒక అలాంటిది దైవ ప్రసాదంలో కలిసింది అంటే ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఒక శాకాహారినండి, నేనే నా ఎగ్జాంపుల్ తీసుకున్నా. నేను స్ట్రిక్ట్ వెజిటేరియన్, నేను దాదాపు ఎగ్గు కూడా తినను. నేను స్ట్రిక్ట్ వెజిటేరియన్. పొరపాటున నేను తినే దాంట్లో ఉదాహరణకు ఏదన్నా కలిసింది అనుకోండి, నేను తినని మాంసాహారం. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు మాంసాహారలే, కాదని అంటలేదు. కానీ వాళ్ళ ఆహార అలవాట్లను గౌరవిస్తాను. కానీ నాకు అలవాట్లేదు కదా, నేను వెంటనే లేకపోతాను. సో ఒకప్పుడైతే అసలు పక్కన నాన్ వెజ్ తింటుంటే కూడా కూర్చునేవారు కాదు. ఇప్పుడంటే ఒకే తింటున్నారు, అలవాటు అయితే కొంత మార్పు వచ్చింది. సో అందువల్ల ఒక శాకాహారే మాంసాహారం తన ఆహారంలో కలిస్తే, ఒక మటన్ పీస్ కనుక నేను తినేటువంటి టమాటా కర్రీలో కలిసింది అనుకుందాం, నేను మీల్ మేకర్ లాగా ఉన్నది అనుకొని తిన్నాను అనుకోండి, నేను ఎట్లా ఫీల్ అవుతాను చెప్పండి ఒక శాకాహారిని. ఒక శాకాహారే కల్తీ అయితే ఎనిమల్ ఫ్యాట్ భరించలేమైతే అందులో దైవ ప్రసాదంలో భరించగలమా రవిశంకర్ చెప్పండి. చాలా ఆవేదనతో కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు తెలుసా ప్రజలు. ఎంత బాధాకరమైన అంశం ఇది. ఇంతకన్నా ఆవేదనకరమైన ఇంకేమైనా ఉంటుందా? నేను నా ఉదాహరణ అందుకే చెప్పాను. ఒక శాకాహారి, అది కూడా నేనేమి మాంసాహారాన్ని తినకూడదు, మాంసాహారాన్ని ద్వేషించే మనిషిని కూడా కాదు, నాకు అలవాట్లేదు అంటున్నాయి అంతే. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు మాంసాహారమే తింటారు, నేను నేరమని అంటలేదు కదా. అదే నేనేమో సిద్ధాంత రీత్యా మాంసాహారం తినకూడదని కూడా కాదు, నాకు అలవాట్లేదు నేను తినను, మీకు అలవాటు ఉంది మీరు తింటే సంతోషం, నాకేం అభ్యంతరం అండి. సో అందువల్ల నాకు అలవాట్లేదు. మాంసాహారం అలవాటు లేని వ్యక్తి తినే కర్రీలో పొరపాటున ఒక మటన్ పీస్ వచ్చి పడితే నేనే బాధపడతానే, మరి దైవ ప్రసాదంలో కల్తీ జరిగితే బాధపడరండి ప్రజలు. అందుకే దీనిపైన రాజకీయ రచ్చవద్దు, యాక్షన్ ప్లీజ్. మీరు శాస్త్రీయమైన పరిశోధన జరపండి, ఎస్టాబ్లిష్ చేయండి నిజాలిటీ. నేనైతే కోరుకునేది ఒక సగటు మనిషిగా నేను కోరుకునేది ఇది జరిగి ఉండకపోవాలి. కొత్తగా వచ్చేటువంటి ల్యాబ్ టెస్ట్లో అలాంటిది ఏమీ లేదు అని రిపోర్ట్ వస్తే ఆనందపడతాను నేను. నాకైతే రాజకీయాలు లేవు కనుక నేను ఆనందపడతాను, ఇంకా వేరే అంశాలలో కొట్టుకోండి. కానీ ఇది మాత్రం జరగలేదనే కోరుకోవాలి మనం. కానీ మన చేతులు లేదు కదా, అది మనం కోరుకున్నట్టు జరగదు కదా. అది ఏది నిజమో అదే ఉంటుంది కదా. నిజమైతే మీరు కఠిన దోషులు శిక్షించండి, కఠిన. ఇంతకన్నా ఏం కోరుకుంటాను, నేనేం చేయగలుగుతాను చెప్పండి. లేదు నా ముందర పెడితే 4 ఉతుకుతాను, వాడు ఎవరైనా కల్తీ చేసినట్టు తీసుకెళ్ళి గవర్నమెంట్ ముందర పెడితే మీరు నేను కెమెరామెన్ కలిపి కొడదాం, ఊకుంటామా అండి? తర్వాత కొట్టినందుకు మన పైన కేసైనా మంచిదే కొడదాం. ఎందుకంటే చట్టం తన చేతుల్లోకి తాను తీసుకోవద్దు అనుకున్న పోనీ ఆవేశం ఆపుకోక 2 ఎత్తం కావాలంటే పోలీస్ స్టేషన్లో పట్టుకుపోతాం. మీరు శిక్షించండి, మీ చేతిలో చట్టం ఉంది, అధికారం ఉంది, మీ దగ్గర జైళ్ళు ఉన్నాయి, వాడిని యావజ్జీవన్ జైల్లో పెట్టండి, ఎవడొద్దంటానండి. ఇది కదా కోరుకునేది. రైట్ సార్. ఈ లడ్డు అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ సార్. భక్తుల మనోభావాలకు దైవ ప్రసాదమే సెన్సిటివ్ కదండి. ఎస్ సార్, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఎవరైనా ఆచితూచే మాట్లాడాలి. కార్తీ సినీ హీరో, తమిళ హీరో, తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతనికి. ఒక కమెంట్ చేశారు సార్. సత్యం సుందరం అనే మూవీ ప్రమోషన్లో భాగంగా యాంకర్ ఒక అడగరాని ప్రశ్న అడిగితే దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నంలో ఆయన ఒక కమెంట్ చేశారు. దాన్ని కూడా నిన్న పవన్ కళ్యాణ్ రేస్ చేశారు. ఒకసారి ముందుగా కార్తీ కమెంట్. లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. యాంకర్ అడిగారు సార్, కాస్త అత్యుత్సాహంతో అడిగినట్టున్నారు, లడ్డు కావాలని నాయన అని చెప్పి అడిగితే లడ్డు చాలా సెన్సిటివ్ టాపిక్, ఇప్పుడు మాట్లాడకూడదు అని చెప్పి కార్తీ పద్ధతిగానే సమాధానం చెప్పినట్టున్నారు. బట్ పవన్ కళ్యాణ్ దీని మీద రియాక్ట్ అయ్యారు సార్. లడ్డూల మీద జోక్స్ వేస్తూ ఉన్నారా మీరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ బయట. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను,
Laddu is a sensitive issue అని. Don't you ever say that. Don't you ever dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా రైట్ సార్, నాకు తెలిసి జోక్లా అనిపించలేదు, బట్ కార్తీ అయితే కార్తీ ట్వీట్ కూడా నేను ఒకసారి చదువుతాను సార్. డియర్ పవన్ కళ్యాణ్ సార్, విత్ డీప్ రెస్పెక్ట్స్ టు యూ, ఐ అపాలజైజ్ ఫర్ ఎనీ అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్ కాజ్డ్. యాజ్ ఎ హంబుల్ డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర, ఐ ఆల్వేస్ హోల్డ్ అవర్ ట్రెడిషన్స్ డియర్. బెస్ట్ రిగార్డ్స్. అంటే పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో 2 పార్ట్స్గా చూడాలి. ఒకటి, లడ్డూతో జోక్ చేయకండి, కరెక్ట్. అది ఎందుకు జోక్ వేయాలి? ఆ సినిమా ప్రమోషన్ లడ్డు సంగతి ఏంటండి? అదేమన్నా ప్లేస్? అదేమన్నా అదే ఫస్ట్ తప్పు కదా. అసలు ఫస్ట్ తప్పు అది. జోక్ లేదంటే సినిమా అదే కేరింతలు కొడుతున్నారు, చూశారు కదా. అలాగే ఈవెన్ కార్తీక్ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే ఫర్ బెటర్ అంటే ప్లే చేయండి. సడన్ గా ఏం మాట్లాడాలో అర్థం కాక మాట్లాడారు. ఒకసారి మళ్ళీ ప్లే చేయండి ఒకసారి. సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. అది ఆ సెన్సిటివ్ సబ్జెక్ట్ను కూడా సెన్సిటివ్గానే మాట్లాడాలి కదా. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకో, లడ్డు గురించి నేను అనుకున్న మాట్లాడ తప్పు కదండి. అలా మాట్లాడకూడదు, ఎట్టి బస్లో మాట్లాడకూడదు. అసలు వాళ్ళు చూడ ఆ కేరింతలేంటి? సినిమా షూట్ ప్రమోషన్ ఈవెంట్లో పవిత్రమైన లడ్డు గురించి చర్చ ఏంటండి? అన్యాయం కాకపోతే ఇది అలవాటు కూడా అయిపోయింది. అందుకే ఇట్లా తయారవుతుంది. ఇప్పుడు సమాజంలో ఈ రకమైన భావాలు ఎందుకు వస్తున్నాయంటే ఈ తృణీకరణ భావం కూడా కాదు. సెన్సిటివ్ సబ్జెక్ట్ అని కార్తీ అనేది కరెక్ట్. ఇది దయచేసి ప్రశ్న వద్దు, ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్, ఇది వేదిక కాదు అంటే అయిపోయేది. బట్ ఆయన అన్ఇంటెండెడ్ అని ఆయన అపాలజీ కూడా చెప్పాడు కదా. అపాలజీ చెప్పినాక ఇక వివాదం ఎక్కడిది? అది ఇంటెండెడ్ అయితే తప్పు డెఫినెట్గా. కానీ ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు. మన ధర్మశాస్త్రాలు కూడా చెప్పేది ఏంటంటే ప్రాయచిత్తం చేసుకుంటే, పశ్చాత్తాపడితే దాని మించిన ప్రాయచిత్తం లేదని. ఇప్పుడు ఎవడో కల్తీ చేస్తేనే పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రాయచిత్త దీక్ష చేశారు కదా. సో అందువల్ల కార్తీ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు కనుక దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఎందుకంటే మన ధర్మశాస్త్రాలు చెప్పేది పశ్చాత్తాపాన్ని మనం అంగీకరిస్తాం. అది అందువల్ల ఆయన ఇంటెండెడ్ కాదు అన్నాడు కనుక మనం ఇంకా దాన్ని కార్తీని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందని అనుకోను. కానీ బట్ డెఫినెట్గా ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్. దయచేసి ఇలాంటి చర్చను మీరు సినిమా ఈవెంట్స్లోకి పట్టుకొచ్చి అదేమన్నా కామెడీ అంశమా అండి? సినిమా ఆడియో రిలీజ్ ఏముంటుంది? అది ఎంటర్టైన్మెంట్ షో. లడ్డు వ్యవహారం ఎంటర్టైన్మెంట్ కాదు, అది వినోదం కాదు. ఇట్స్ సీరియస్ అంశము. లెట్ దర్ సీరియస్నెస్. ఆయన అన్నది కరెక్ట్, సెన్సిటివ్ సబ్జెక్ట్, ఇది మాట్లాడకూడదు అన్నాడు. అది మంచి పని చేశాడు నిజంగానే. అనవసరంగా దానిపై ఏదో కామెంట్ చేసి అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు సెన్సిటివ్ సబ్జెక్ట్ మరి ఆ వేదిక మీద మాట్లాడకూడదు కదా. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? సెన్సిటివ్ సనాతన ధర్మ పైన మాట్లాడకుండా ఎందుకుంటామంటున్నాడు. కానీ అది వేదిక కాదు కదా మాట్లాడటానికి. బహుశా ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్ అని అనడంలో ఉద్దేశం ఏంటంటే ఈ వేదిక పైన మాట్లాడకూడదు అనే ఉద్దేశంలో అని ఉండాలి. బట్ ఏదైనా అది అడగడము, యాంకర్ అడగడం తప్పు. దాన్ని నవ్వుతూ మాట్లాడే వరకు కొద్దిగా తప్పుడు మీనింగ్ వచ్చే ఉండొచ్చు. అందుకే మిస్అండర్స్టాండింగ్ అని కూడా అన్నాడు. ఫర్ ఎనీ అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్ అని ఆయన ట్వీట్లో అపాలజీ కూడా చెప్పాడు కనుక అది అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్, ఆ రకమైన అర్థం. ఇప్పుడు నాకే అనిపించింది కదా, నవ్వడం ఏంటి, దీంట్లో నవ్వే అంశం కాదు కదా ఇది అని. ఇది ఇట్స్ నాట్ ఎన్ ఎంటర్టైనింగ్ ఇష్యూ కదా అనిపించింది. సో అందువల్ల అలా అనిపించే అవకాశం ఉంది కనుక ఆయన వివరణ ఇచ్చాడు. కానీ దాని ఫండమెంటల్ క్వశ్చన్ ఇట్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ దేర్. అక్కడ కాదు చర్చించాల్సిన అంశం కాదు కదా. ఇప్పుడు మనకు ఇటీవల మనకు కూడా జరిగింది వినాయకోత్సవాల్లో ఈ తాగి డ్యాన్స్ లేనిది దాన్ని ఒక రాజాసింగ్ అన్నాడు. ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ అన్నాడు, ఏది మీరు మిలాదుల్ నబీ ఈవెంట్స్లో ఏ రిలీజియస్ ప్రొసెషన్లో డీజే ఎలో చేయకండి అని. అంటే ఏ మతమైనా, ఎందుకు దాని చెప్పినంటే ఏ మతమైనా ఆయా మతస్థులు కోరుకునేది అంటే అది పవిత్రమైన అంశంగా ఉండాలి అని ఆ అంశం. అందువల్ల ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షోలో రేపు దీన్ని నవ్వుకుంటాం, ప్రతి దాంట్లో కామెడీలో రేపు జరిగే ప్రమాదం ఉంటుంది. సినిమాల్లో డైలాగులుగా కమెడియన్ల డైలాగులు కూడా పెడతారు. సినిమా వాళ్ళకి ఏంటంటే ప్రజల సెంటిమెంట్లను అటు ఇటు అంటే ఇక్కడ కార్తీయేష్ అని అంటలేను, దానికి పెద్ద వివాదం అవుతుంది, దాని మీద నిరసన తెలుపుతారు. ఆ సినిమా బ్యాన్ చేయమంటే డిమాండ్ వస్తే ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. సినిమాలు రేపు భవిష్యత్తులో జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. మీరు చూడండి, దీన్ని ఈ మొత్తం తిరుపతి లడ్డు వ్యవహారాన్ని
సినిమా డైలాగులలో పెడతారు. అది సటైర్ గానో కమేడియన్ డైలాగులు పెట్టే వరకు దాని మీద పెద్ద వ్యతిరేకత ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా తెలుస్తుంది, రావాలని కోరుకుని పెడతారు. ఎందుకంటే అది ఆ కాంట్రవర్సీ అయితే మంచి బ్రహ్మాండమైన చీప్ పబ్లిసిటీ కదా, అందరూ ఆ సినిమా కూడా తెలుసుకుంటారని. ఇలాంటి వ్యవహారం వద్దు. సో ఆ సినిమా అది సందర్భం ఉండాలి కదా. ఇప్పుడు ఒకటి అన్నది తప్ప రైటా అన్నది కాదు, సందర్భం కూడా ముఖ్యమవుతుంది కదా. సందర్భం ఇప్పుడు అది తప్ప ఉప్ప చరవాసం కదా, సందర్భం కాదు ఇది, సినిమా సందర్భం కాదు కదా. ఇప్పుడు మనకు తత్వం ఏం చెప్తోంది, పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదని తత్వం చెప్తోంది. కానీ పెళ్ళికి దీవించేటప్పుడు ఆ మాట అంటాం, పెళ్లి రోజు పోయి పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదని బర్త్డే రోజు పోయి అనండి, జనం కొడతారు నేను. సమయం సందర్భం ఉండదా అనేది లడ్డు వివాదం ఆ సినిమా షూట్ వ్యవహారంలో ఎందుకండి, ఆ ఆడియో రిలీజ్ షోలో ఎందుకు దానిపైన. బట్ అదే సమయంలో కార్తీ ఏమైనా నెగిటివ్గా మాట్లాడింది అనుకోను, ఇది సెన్సిటివ్ సబ్జెక్టు దయచేసి వద్దు అన్నాడు. సో దట్ ఈస్ యాక్సెప్టబుల్ కదా, సెన్సిటివ్ సబ్జెక్టే కదా, మరి అక్కడ మాట్లాడకూడదు కదా. అయితే ఆ నవ్వడం వల్ల జనం కేరింతలు కొట్టడం, దేనికైనా కేరింతలు కొడతారు ఆడియో షోలో, మనకు తెలుసు కదా. నువ్వేం మాట్లాడకపోయినా కూడా కేరింతలు కొడతారు, ఒక నిమిషం మౌనంగా ఉండండి జనం కేరింతలు కొడతారు. ఎందుకు కొడతారో తెలియదు, అది ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ అంటే అట్లే ఉంటుంది, మనం తప్పు పట్టలేం కదా, వారి ఆనందాన్ని మన వివరం క్వశ్చన్. కానీ అవన్నీ అయ్యే వరకు ఏంటంటే ఆంబియన్స్. ఇప్పుడు అది ఒక సినిమా ప్రమోషన్ ఈవెంటు, అందులో రాకూడని సబ్జెక్టు వచ్చింది, దానిపైన జనం ఓ అని కేరింతలు, తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత నవ్వుకుంటా మాట్లాడి, ఇవన్నీ వల్ల ఒక ఇంప్రెషన్ కలిగింది. అది ఆయన ఒప్పుకుంటున్నాడు. మీరు అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్ అన్నాడు. మీరు కావాలంటే బయట ఆ ట్వీట్ మళ్ళీ చదవండి. అపాలగైజ్ ఫర్ అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్ అని అంటున్నాడు. అలాంటి అది ఈ కాంట్రవర్సీ క్లోజ్ చేసి ఇక ముందు మాత్రం ఎవరు దయచేసి దీన్ని అనవసరంగా ప్రతి దాంట్లో తీసుకురాకండి. అందుకే నేను అనేది ఇంతకుముందు చెప్పింది అదే, ఇది రాజకీయ గోలగా మారితే ఇలాగే జరుగుతుందండి. ఇది మతానికి సాంప్రదాయము ఆచారము సాంప్రదాయాలకు విరుద్ధంగా జరగడం ఇక్కడ వరకే ఉంటే ఈ సమస్య రాదు. దీన్ని పబ్లిక్ డొమైన్లో తీసుకొచ్చి అనేక అంశాలు జోడించే వరకు అది అందరికీ ఈజీ ఐటమ్ అయిపోయింది. ఇక ఎవరు పడతారు ఏది పడుతుంది జోకుల్లో వేసుకోవడానికి మాట్లాడుకోవడానికి ఒక అంశంగా మార్చకుండానే కదా ఎప్పటిదాకా కోరేది. అందుకే దీనిపైన రచ్చ చేయకండి అని అనేది, దీనిపైన యాక్షన్ తీసుకోండి, రచ్చ చేయకండి. పదే రోజు లడ్డూలో అది అని మాట్లాడకండి దయచేసి. పదే ప్రతిరోజు మీకు అది రాజకీయంగా ప్రయోజనం ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇందులో అది కాదు ఎనిమల్ ఫ్యాట్ ఏంటది అసలు మాట వినలేకపోతున్నాం. రోజు చర్చ అదే జరుగుతుంది. ఇక అన్నిట్లలో వస్తుంది, అది కామెడీలు వస్తుంది, జోకులలో వస్తుంది, మీములలో వస్తుంది. సో లెట్ అస్ నాట్ ట్రివియలైజ్ ఇట్. దాన్ని మనమే తక్కువ చేసుకోకూడదు కదా. కాదేది రాజకీయాలకు అనర్హం అంటారు కదా సార్. అంటే ప్రతి చిన్న అంశం రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. మరి ఇంత పెద్ద ఇష్యూ అయింది, ఇది రాజకీయంగా జగన్కు నష్టమా, లేకపోతే చంద్రబాబు ఇమేజ్ దీనివల్ల పెరిగిందా? అంటే ఇప్పుడు రాజకీయంగా ఏం జరుగుతున్నది, ప్రజలు ఏం భావిస్తారు దీనిపైన అన్నదానిపైన ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఏం జరిగింది, దీనికి ఎవరు బాధ్యులు అనే అంశం పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ప్రజలు గనక ఇది జరిగింది, ఇది జగన్ ప్రభుత్వం కావాలనే చేసింది అని కనుక భావిస్తే ఖచ్చితంగా జగన్ నష్టం. అలా భావిస్తున్నారా లేదా తేలాలి మనకు. అది మనము నేను ఇక్కడ కూర్చొని అలా భావించడం లేదని చెప్పలేను. ఇక రెండవది, ఇది అక్కడికి ఆగలేదు. దీనికి అనేక రకాల రూపాలు వస్తున్నాయి ఇప్పుడు. సో దీనికి వివిధ మతాల అంశాలు పట్టుకొస్తున్నారు. దీంట్లో ఇతర మతాలను చర్చలోకి తీస్తున్నారు, ఇతర మత విశ్వాసాలని చర్చలోకి తీసుకొస్తున్నారు. సో ఈ డిబేట్ వల్ల సమాజంలో పెరిగేటువంటి భావజాలం వల్ల తెలుగుదేశం పార్టీకి ఏమిటి లాభం? సో మన దేశమంతటా తెలుసు, మతం చుట్టూ జరిగేటువంటి చర్చ భారతదేశంలో ఒక భారతీయ జనతా పార్టీకి లాభమైంది, ఇంకెవరికి లాభం కాలే. మీకు రాజీవ్ గాంధీ 1984 ఎన్నికల సమయంలో ఆయన అంతకుముందు మీకు షాబాను కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పి ముస్లిం మహిళకు కూడా మెయింటెనెన్స్ ఉంటుంది అని తీర్పు చెప్తే పెద్ద ఎత్తున ముస్లిం మతవాదులు వ్యతిరేకించారు. వాళ్ళని అపీల్ చేయడానికి పార్లమెంట్లో చట్టం చేసి సుప్రీంకోర్టు తీర్పును అమలు కాకుండా చేశారు. ఇది చాలా క్లియర్గా ముస్లిం ఫండమెంటలిజానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రాజీ పడ్డ తీరు. దీనికి మరి దీనికి చెడ్డ పేరు వస్తుంది మెజారిటీ ప్రజల్లో అనుకున్నాడేమో, కానీ
1984లో అయోధ్య వివాదాస్పద కట్టడంగా పిలిచేవాళ్ళు, అప్పుడు డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ అనేవాళ్ళు. సో ఆ డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ తాళాలు తెరిపించి అని ఫస్ట్ టైం తెరిపించి తన ప్రచార యాత్ర అక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు. ఇది మీరు రాజీవ్ గాంధీ చేసిన ప్రచారం. కానీ ఏం జరిగింది తర్వాత కాలంలో? సో ఆ వివాదము ముదురుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీకి లాభం కాలే కదా. మీరు ఆ ఇష్యూ ప్రజల ఇమాజినేషన్ క్యాచ్ చేసిన తర్వాత సహజంగానే ఆ ఇష్యూ భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడ్డది. ఎందుకు అంటే ఈ దేశంలో మిగతా అన్ని రాజకీయ పార్టీల కన్నా ఖచ్చితంగా హిందూ మతము అనే అంశంతో చాలా అనుబంధం కలిగిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. కాదని ఎవరు అనలేరు కదా. మిగతా పార్టీలు మేము సెక్యులర్ పార్టీస్ అని చెప్తారు, భారతీయ జనతా పార్టీ మేము సెక్యులర్ పార్టీ అని చెప్పదు కదా. వాళ్ళ సిద్ధాంతమే బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ రాష్ట్ర హిందూ రాజ్యం ఏర్పాటు చేయాలని. అందువల్ల ఈ మతం చుట్టూ, అందులో హిందూయిజం చుట్టూ ఏ చర్చ జరిగినా డెఫినెట్గా అది భారతీయ జనతా పార్టీ లాభం అవుతుంది. ఎందుకంటే వాళ్ళను ఒరిజినల్గా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు మిగతా వాళ్ళు అవసరం కొరకు అడాప్ట్ చేసుకున్న తప్ప వాళ్ళు ఐడియాలజికల్గా కాదు. బీజేపీ ఒక్కటే ఐడియాలజికల్గా హిందూ పార్టీగా, హిందూ రాజకీయం చేసే పార్టీగా ప్రజలు భావిస్తారు. ఆ పార్టీ కూడా అందులో చెప్పుకుంటుంది కదా. సో మీకు మిగతా పార్టీలా కాదు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గతంలో అన్నయ్య లేదా నాకు కులం లేదు మతం లేదు, నాకు గుర్తు ఒక ఇంటర్వ్యూలో నాకు కులం లేదు మతం లేదు, నా కూతురే క్రిస్టియను, వాళ్ళ తల్లి కోరిక మేరకు రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్లో బ్యాప్టిజం చేయన్నా నేను అంగీకరించానని కూడా చెప్పారు. సో పవన్ కళ్యాణ్ ఉండేటువంటి సెక్యులర్ ఇమేజ్ మనకు తెలియదు కాదు. సో పవన్ కళ్యాణ్ కులాలకు మతాలకు అతీతంగా ఆయనకు అభిమానులు కూడా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ కూడా అది ఉపయోగపడుతుంది అనుకోవాలి, ఖచ్చితంగా బీజేపీకి ఉపయోగపడుతుంది. అయితే బీజేపీ పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసే ఉన్నది కనుక ఈ వివాదం రాజకీయంగా ఎంత ముదిరినా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుంది, దాని మిత్రపక్షాలు ఉపయోగపడతాయి. కానీ ఎవరు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉంటారా? సో రేపు రాజకీయాలు ఎలా మారుతాయో, మారాలని నేనేం కోరుకోవడం లేదు, నాకేం అవసరం లేదు. కానీ ఎలా మారుతాయో ఏం చెప్పగలం? 2014లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి రాజకీయం చేసింది. 2018కి వచ్చే వరకు టీడీపీ బీజేపీ విడిపోయాయి. 2019లో జనసేన కమ్యూనిస్టులతో కలిసి పవన్ కళ్యాణ్ పోరాటం చేశాడు. అసలు దేవునితో సంబంధం లేని కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోరాడాడు. తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీకి వచ్చాడు కానీ టీడీపీ రాలే. చివరిన టీడీపీ బీజేపీ వచ్చింది. 2019 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీలు ఎంత విమర్శించుకున్నారో మనకు తెలియదు కాదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడు 2004లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి. 2009లో బీజేపీని వదిలేసి కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు. అంతకుముందు బీజేపీతో కలవక ముందు కార్గిల్ వార్ కన్నా ముందు చంద్రబాబు నాయుడు కమ్యూనిస్టులతో పొత్తుండే. సో ఇలా ఒకసారి కమ్యూనిస్టులు ఒకసారి బీజేపీ మారుతూ వచ్చింది కదా. సో కన్సిస్టెంట్గా బీజేపీకి మిత్రపక్షంగా టీడీపీ ఎప్పుడూ లేదు. సో అందువల్ల బీజేపీ కన్సిస్టెంట్గా శివసేన మిత్రపక్షం కాలేదు, ఇవాళ హిందుత్వ పార్టీ అయినా. అందువల్ల రాజకీయాల్లో ఏ రెండు పార్టీలు ఎప్పటికీ కలిసి ఉంటాయని ఏం చెప్పలేము. సైద్ధాంతిక మిత్రపక్షమైన బీజేపీ శివసేన కలిసి లేదు. ఇప్పుడు బీజేపీ ఏడీఎంకే మొన్నటిదాకా మిత్రపక్షాలు ఇప్పుడు విడిపోయాయి. మొన్నటిదాకా వైరి పక్షాలు బీజేపీ జేడీఎస్ ఇప్పుడు కలిసిపోయాయి. జేడీయూ నితీష్ కుమార్ బీజేపీ ఎన్నిసార్లు కలిశారో ఎన్నిసార్లు విడిపోయారో మనకు తెలియదు కాదు. అకాలీదళ్ గతంలో మిత్రపక్షం ఇప్పుడు కాదు మళ్ళీ అవుతారంటున్నారు. ఇలా రేపు రాజకీయాలు కనుక మారితే అప్పుడు ఖచ్చితంగా టీడీపీకి ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే బీజేపీకి ఉపయోగపడ్డంతగా టీడీపీకి ఉపయోగపడే అంశమే కాదు ఇది. సో అందువల్ల ఈ వివాదం అంటే ఈ వివాదము అక్కడికి కల్తీ ఆ అంశానికే పరిమితమై మతానికే వరకు మాత్రమే పరిమితమైతే ఎవరికి ఉపయోగపడదు. అక్కడికి పరిమితం కావాలని కూడా నేను కోరుకుంటాను. దాన్ని రాజకీయం కావద్దని కోరుకుంటాను. కానీ నేను కోరుకున్నట్టు మీరు కోరుకున్నట్లు సమాజం ఉండదు కదా. అది రాజకీయంగా మారిందనుకోండి, అప్పుడు ఎవరికి ఉపయోగపడుతుందనే చర్చ వస్తున్నది. దయచేసి అది రాజకీయం కావద్దు అనే కోరుకోవాలి మనం. కానీ మన దేశంలో ఏది రాజకీయం, మీరే స్టార్టింగ్లో అన్నారు కదా రాజకీయ కాదేది అనర్వమని. సో అందువల్ల ఈ వివాదం అనివార్యంగా రాజకీయం అవుతుంది. అయినప్పుడు బీజేపీకి ఉన్నంత బెనిఫిట్ ఇంకా ఎవరికి ఈ అంశంలో రాదు. ఎందుకంటే మత సెంటిమెంట్లు ఇప్పుడు టెలివిజన్లో రామాయణ మహాభారత్ సీరియల్స్ టెలికాస్ట్ చేశారు. అప్పుడు ఎవరైనా ఊహించారా ఇది భారతదేశంలో ఒక కొత్త తరహా రాజకీయానికి కారణమవుతుందని ఎవరైనా ఊహించారా? కానీ వాస్తవంగా జరిగింది కదా. అందువల్ల ఎప్పుడు కూడా మతం చుట్టూ రాజకీయం జరిగితే ఆ మతానికి కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీకే లాభం అవుతుంది.
ఇప్పుడు ఇస్లాం రాజకీయం జరిగితే ఎంఐఎంకి లాభం అవుతుంది తప్ప కాంగ్రెస్కు బీఆర్ఎస్ లాభం అవుతుందా? ఎందుకంటే అద్దనే ఎంఐఎంకి లాభం అవుతుంది, ఎందుకంటే దాని చుట్టూ రాజకీయం చేసేది ఆ పార్టీ కనుక. సో అందువల్ల అప్పుడు బీజేపీ టీడీపీ మిత్రపక్షాలుగా ఉన్నంత కాలం కూటమికి లాభం కావచ్చు. బీజేపీ రేపు మిత్రపక్షం కాలేదనుకుందాం, రాజకీయాలు మార్పు చెందాయనుకుందాం, బీజేపీ ఎందుకంటే ఎక్కడైనా సొంతగా పెరగాలని కోరుకుంటుంది, శాశ్వతంగా మిత్రపక్షాలతో ఉండాలని ఎక్కడా బీజేపీ కోరుకోదు. మీరు దేశమంతా చూడండి, కాశ్మీర్లో పీడీపీతో ఉండే విడిపోయారు, మీకు హర్యానాలో జననాయక జనతా పార్టీతో ఉండే విడిపోయారు, పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్తో ఉండే విడిపోయారు, ఉత్తరప్రదేశ్లో మీకు సమాజ్వాదీ పార్టీ బీఎస్పీలతో కూడా ఒక దశలో ఉండే విడిపోయారు, మీకు రాజస్థాన్లో మీకు భారత అక్కడ స్థానిక ప్రాంతీయ పార్టీ రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ అనేది ఉంది, ఆ పార్టీతో ఉండే తర్వాత విడిపోయారు, మహారాష్ట్రలో శివసేనతో ఉండే విడిపోయారు, బీహార్లో జేడీయూతో ఉండే విడిపోయారు, మళ్ళీ కలిశారు, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో ఉండే విడిపోయారు, ఒరిస్సాలో బిజు జనతాదళ్తో ఉండే అప్రకటిత 2009 దాకా అఫీషియల్ మిత్రపక్షం, 2009 తర్వాత అప్రకటిత మిత్రపక్షం, ఇప్పుడు పరస్పర శత్రువులు. తమిళనాడులో డిఎంకేతో ఉండే విడిపోయారు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో ఉండే విడిపోయారు, ఇప్పుడు ఉన్నారు. మీకు అస్సాంలో అస్సాం గణ పరిషత్తో ఒకప్పుడు ఉండే విడిపోయారు. మీకు ఇన్ని రాష్ట్రాలు చెప్పాను మీకు చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, హర్యానా, మీకు జమ్మూ కాశ్మీర్, కర్ణాటకలో జేడీఎస్తో ఉండే విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు ఉన్నారు. మీకు మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మీకు అన్ని రాష్ట్రాలు చెప్పాను మీకు చూడండి. ఇక ఎక్కడన్నా లేరంటే అది రాజస్థాన్ అన్నీ చెప్పాను. ఎక్కడన్నా లేరంటే వాళ్ళకి అవసరం లేదు. గుజరాత్లో ఏ పార్టీతో మిత్రపక్షం అవసరం లేదు, మధ్యప్రదేశ్లో ఏ పార్టీతో మైత్రి అవసరం లేదు కనుక వాళ్ళు ఎవరితో పెట్టుకోలే. నాకు షోమీ వన్ స్టేట్ బీజేపీ కన్సిస్టెంట్గా ఒక పార్టీతో కలిసి ఉందని నాకు చెప్పండి. ఇప్పుడు మీకు ఇండియా పొలిటికల్ మ్యాప్ మొత్తం చెప్పాను, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చెప్పాను, మీకు బెంగాల్ నుంచి గుజరాత్ వరకు చెప్పాను కదా. ఒక్క గుజరాత్, మధ్యప్రదేశ్లో నాకు గుర్తున్నంత వరకు ఏ మిత్రపక్షంతో కలిసి లేరు, ఎందుకంటే అవసరం వాళ్ళకి లేకుండే కనుక. ఇక్కడ సొంతగానే బలం ఉంది కనుక లేరు. కానీ దేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ మిత్రపక్షాలతో వ్యవహరించిన తీరుది. ఇవన్నీ చరిత్ర అంతా చూసినప్పుడు టీడీపీతో డిఫరెంట్గా ఎందుకు ఉంటుందండి బీజేపీ? మరి బీజేపీ చేయడం తప్ప అని నేను అన్నాను. ఎందుకంటే ఆ పార్టీ ఇప్పుడు ఎవరైనా మనం ఒకరితో వ్యాపారం కలిసి చేస్తాం, తర్వాత కొన్ని రోజులకైనా అనుకుంటాం కదా నా సొంత వ్యాపారాలు పెరగాలి, పార్ట్నర్షిప్లు ఎందుకు. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మీరు గమనించండి, పార్ట్నర్షిప్ ఒక కంపెనీలో ఉంటుంది, ఇంకోటి సొంతగా కూడా కంపెనీ పెట్టుకుంటారు. ఒక హోటల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉంటుంది, మరో హోటల్ సొంతగా ఉంటుంది. ఎందుకు? ఎవరైనా మొదలు పార్ట్నర్షిప్తో ఉన్నా నాకంటూ సొంతగా ఉండాలని కోరుకుంటారు. తండ్రి కొడుకే కోరుకుంటున్నారు కదా, తండ్రి నుంచి విడిగా నా కాళ్ళపైన నేను నిలబడాలని కోరుకుంటారు కదా. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ, అది స్వచ్ఛంద సంస్థ కాదు. సో బీజేపీ తప్పని కూడా నేను అనను. డెఫినెట్గా వాళ్ళ పార్టీ పెరగాలని కోరుకుంటారు. పెరిగే క్రమంలో అవసరాన్ని బట్టి మిత్రపక్షాలను కలుపుకుంటారు, విడగొట్టుకుంటారు. సో ఇవాళ ఉన్న రాజకీయాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసింది. రేపు రాజకీయంలో ఏం జరుగుతుందో ఎవరమో చెప్పలేము. అల్టిమేట్గా బీజేపీకి విడిపోయారు అనుకుందాం. సో రేపు బీజేపీ, జనసేన వేరుగా అయి టీడీపీ వేరుగా అయింది అనుకోండి, అప్పుడు టీడీపీకి నష్టమవుతుంది. మీరు చూస్తున్నాను రాజకీయంగా జరగకపోతే ఈ వివాదము రేపు భవిష్యత్తులో బీజేపీ, జనసేనకి టీడీపీకి వ్యతిరేకంగా అంశంగా మారని ఆశ్చర్యపడాల్సింది ఉండదు. ఎందుకంటే రేపు టీడీపీ వాడలేదు ఈ అంశాన్ని. ఒక బియాండ్ అ పాయింట్ టీడీపీ కెనాట్ డూ ఇట్. ఇప్పుడు కాంగ్రెస్ చేయగలిగిందా? సో అయోధ్య ఆలయం తలుపులు తెరవగలిగింది, అక్కడ దాకా ఆగిపోయింది. ఇంకా ముందుకు పోలేకపోయింది, ముందు బీజేపీ పోయింది. సో ఏ అంశమైనా ఒరిజినల్గా ఎవరిదైతే వాళ్ళకే లాభం అవుతుంది. సో అందుకే ఒరిజినల్గా లాభం కాని వాళ్ళకి లాభం కాదు. మీకు ఎక్కడైనా రాజకీయాల్లో ఒరిజినలే జిరాక్సే కదా. నీకు హిందూ రాజకీయం అన్నప్పుడు బీజేపీ ఒరిజినల్, మరి ఎవరన్నా చెప్పినా. ఇక మిగతా వాళ్ళు ఎవరు జిరాక్స్ కాపీలే. జిరాక్స్ కాపీ ఎప్పుడు ఒరిజినల్ ఇంత కడక్ ఎందుకుంటుంది చెప్పండి. సో అయితే ఒరిజినల్ జిరాక్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఇబ్బంది లేదు. మన దగ్గర ఒరిజినల్ ఉంటుంది, మన దగ్గర జిరాక్స్ ఉంటుంది, పంచాయతీ లేదు కదా. కానీ ఒరిజినల్ వరుస జిరాక్స్ అయిందనుకోండి, అప్పుడు ఎవరు లాభం ఉంటుంది? కామన్ సెన్స్ విల్ టెల్ యూ ఒరిజినల్కి లాభం కదా. సార్ సెక్యులరిజం అనే సెక్యులరిజం మీద పెద్ద చర్చ జరుగుతోంది సార్. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా ఒక కమెంట్ చేశారు, సెక్యులరిజం యూరోపియన్, నాట్ ఏ భారతీయ కాన్సెప్ట్ అని చెప్పేసి. నిజమా?
అది ఇది చాలాసార్లు ఈ వార్త ఇదే కొత్త కాదు. గతంలో మంత్రి రాజ్నాథ్ సింగ్ నుంచి మొదలుకొని చాలామంది చెప్పారు. వీళ్ళ వాదన ఏంటి అంటే భారత రాజ్యాంగంలోని తొలి ప్రతిలో అంటే రాజ్యాంగం రాసినప్పుడు సెక్యులర్ అన్న పదం అందులో లేదు కదా. అది నిజమే. ఎమర్జెన్సీలో 75-76లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్ అన్న పదాన్ని దేశ రాజ్యాంగ ప్రియాంబుల్లో చేర్చారు. కానీ మరి డెమోక్రటిక్ అని ఉందా అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆన్సర్ ఉండదు. సో కానీ భారత రాజ్యాంగంలో మీరున్న ప్రొవిజన్ చూడండి. ఆర్టికల్ 9 ఏం చెప్తోంది? రాజ్యాంగ సిటిజన్షిప్ ఏం చెప్తోంది? దేశంలో ఒక మతానికి చెందిన వారికి పౌరసత్వం ఇస్తారా? అండ్ ఏ మతమైనా నువ్వు పాటించు, పౌరసత్వం ఇస్తారు కదా. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా? నాట్ రిలీజన్. సిటిజన్షిప్కి బేసిస్ అనేది నువ్వు డొమిసైల్, భారతదేశంలో ఉన్నావా లేదా అనే కదా. తర్వాత ఆర్టికల్ 15 మతం ప్రాతిపదిక వివక్ష ఉండకూడదు. ఆర్టికల్ 16 ఎంప్లాయ్మెంట్లో ఉండకూడదు. ఆర్టికల్ 25 మతాన్ని ఆచరించి విశ్వసించి ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ప్రతి పౌరునికి ఉంటుంది. 25 నుంచి 29 వరకు ప్రభుత్వం పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ మతపరమైన కార్యక్రమాలకు పెట్టకూడదు. ఇవన్నీ రాజ్యాంగంలో ఉన్నాయి. ఇవన్నీ వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ ఓన్లీ మీన్స్ సెక్యులర్ కదా. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇట్ ఓన్లీ మీన్స్ సెక్యులర్, ఇంకా వేరే మీనింగ్ లేదు. పోనీ ఆ సెక్యులర్ అన్న పదం లేదు అన్న కాంట్రవర్సీ ఉండగా మీకు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో చాలా క్లియర్గా చెప్పారు. సెక్యులరిజం ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే భారత రాజ్యాంగంలో అది విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్నది. వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ ఓన్లీ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు. ఇప్పటి వరకు రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఉన్నదాన్ని 42వ రాజ్యాంగ సవరణ బహిరంగంగా బాహ్యపరిచింది మాత్రమే. అందువల్ల ఆ రాజ్యాంగం మొదటి నుంచి లౌకికమే అని ఇంత క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పు చెప్పినాక తమిళనాడు గవర్నర్ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా భాష్యం చెప్తే ఈ దేశ ప్రజాస్వామ్యం ఏం కావాలో ఒకసారి ఆలోచించండి. పోనీయండి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ చూడండి. ప్రొఫెసర్ కేటీ షా అనే అతను రాజ్యాంగ నిర్ణాయక సభలో ఒక ప్రతిపాదన చేస్తాడు. మన రాజ్యాంగంలో సెక్యులర్ అని రాయాలి, రాయకపోతే భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేము అంటూ పెడతారు. మరికొంతమంది అసలు సెక్యులర్ కాదు, ఇది హిందూయిజమే సెక్యులరు, అందువల్ల హిందూ రాజ్యంగా ఉండాలనే అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇక అల్టిమేట్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెజారిటీ అభిప్రాయం ఏంటంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ ప్రజా జీవితంలో మతాన్ని విడదీయరాంది. రిలీజన్ యాజ్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ లైఫ్ ఇన్ ఇండియా. కానీ సెక్యులర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటి? రాజ్యాంగాన్ని చూస్తే అర్థమెత్తలేదా అని చాలా క్లియర్గా అంబేద్కర్ ఇట్ ఈస్ సూపర్ఫ్లూయస్ అన్నాడు. సో ఇట్ ఈస్ రిడెండెన్సీ, సూపర్ఫ్లూయస్, వాగాడంబరము అన్నాడు. ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్, భారత రాజధాని న్యూఢిల్లీ అని చెప్పాం కదా. సో ఇప్పుడు మీరు నాగేశ్వరన్, నమస్తే నాగేశ్వరన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ ప్రొఫెసరు, అనేక పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నా, టీవీ ఛానల్లో మాట్లాడుతున్నా, శాసన మండలికి 2 సార్లు ఎన్నికైన, ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ విశ్లేషకుడు అంటున్నారు నన్ను. ఎందుకంటలేదు మరి రోజు? ఇవన్నీ నిజం కదా? ఇవన్నీ నిజమే కదా, అయినా అంటలేదు కదా. మరి నమస్తే నాగేశ్వర గారు వెల్కమ్ అంటున్నా, అంతే కదా. ఎందుకు రిడెండెన్సీ? ఇది ఎందుకు? అందరూ తెలిసిందే కదా, కొత్తగా చెప్పేది ఏమున్నదని అంటలేరు. ఇలా అనకపోవడం వల్ల నేను కాకుండా పోను, ఇలా అనడం లేదు కనుక మీకు నా పట్ల గౌరవం లేకుండా పోదు కదా. అనాల్సిన అవసరం లేదు, ఇది అండర్స్టూడ్ కనుక అంటలేరు. అది కూడా అదే అంబేద్కర్ చెప్పింది, అది అయ్యా ఇట్ ఈస్ అండర్స్టూడ్, ఇట్ ఈస్ సూపర్ఫ్లూయస్, వై షుడ్ వి టెల్ ఇట్ అన్నాడు. సో ఇది తర్వాత మీకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇంకో చర్చ జరిగింది, ఈ రాజ్యాంగాన్ని ఎలా మొదలు పెట్టాలి అని. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని మొదలు పెట్టాలి అని చర్చ వచ్చింది. అమెండ్మెంట్ కూడా హెచ్వి కామత్ అనే అతను సవరణ కూడా పెట్టాడు. ఒక్కసారి కాదు, 3 సార్లు పెట్టాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని పెట్టాలి అని. ఒక ముస్లిం సభ్యుడు, రాజ్యాంగ నిర్ణాయక సభలో ఉన్న ఒక ముస్లిం సభ్యుడు ఇదే కోరాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ పెట్టాలని. మీరు అటు హిందూ భావాలు ఉన్నవారు,
ఇటు ముస్లిం భావాలు ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని పెట్టాలి అని మొదలుపెట్టాడు. దీనిపైన కూడా చాలా చర్చ జరిగింది. చర్చ జరిగి రాజ్యాంగ నిర్ణాయక సభ అది కరెక్ట్ కాదు, సెక్యులర్ కాన్స్టిట్యూషన్ మనది, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన ఓటింగ్ కూడా జరిగితే మెజారిటీ సభ్యులు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఉండకూడదు అన్నారు. ఇంతకనే ఏముంటుందండి? సో భారత రాజ్యాంగ ప్రియాంబుల్లోనే లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్ అండ్ యాక్షన్ అంటే నమ్మకము, విశ్వాసము, ఆలోచన, కార్యాచరణలో నీకు స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పాను. అసలు సెక్యులర్ కాబట్టి స్వేచ్ఛ ఎలా ఉంటుందా చెప్పండి? ఇప్పుడు పాకిస్తాన్లోని స్వేచ్ఛ ఉంటుందా? పాకిస్తాన్లో మీకు మత రాజ్యాల్లో స్వేచ్ఛ, సౌదీ అరేబియాలో స్వేచ్ఛ ఉంటుందా? మతరాజ్యం ఇప్పుడు సౌదీ అరేబియాలో ముస్లిమేతలు ఒకే రకంగా చూస్తారా? చూడరు కదా, ఎందుకంటే అది సెక్యులర్ రాజ్యమే కాదు. ఇది మీరు అమెరికాలో చూస్తారు, అమెరికాలో మెజారిటీ క్రిస్టియన్సే. మీరు కానీ అమెరికాలో క్రైస్తవులకు హిందువులకు తేడా చూస్తారా? మన వాళ్ళు చాలామంది హిందువులు ఉన్నారు కదా. ఇప్పుడు అమెరికా కనుక క్రిస్టియన్ కంట్రీ అయితే మన వాళ్ళు వెనక్కి రావాలి. మీరు బ్రిటిష్ అనేది ఇంకా ప్రత్యేకత. బ్రిటిష్ రాజు చర్చి కూడా హెడ్. అందరూ అక్కడ సెక్యులర్ కంట్రీ అయినా ది కింగ్ ఆఫ్ ద కంట్రీ ఇది ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద చర్చ్. అంత అయినా కూడా అక్కడ ఒక ప్రాక్టీసింగ్ హిందూ రిషీస్ నాకు బహిరంగంగా నేను హిందువును అని చెప్పి హిందూ మతాన్ని ఆచరిస్తూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా పూజలు చేసి ఆఖరికి ప్రధానమంత్రిగా గృహప్రవేశం చేసేటప్పుడు కూడా గోవును తీసుకెళ్ళాడు ఇంట్లకు. అలాంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు కదా. మరి అది సెక్యులర్ కంట్రీ అయినా అక్కడ రాజే హెడ్ ఆఫ్ ద చర్చ్. రాజే హెడ్ ఆఫ్ ద చర్చ్. అక్కడ మీరు చూడండి కావాలంటే కింగ్ ఇది హెడ్ ఆఫ్ ద చర్చ్. మరి అలాంటి అప్పుడు మన దగ్గర రాజ్యాంగం ఏ వివక్ష చూపద్దు, నీకు నమ్మకం, విశ్వాసం, ఆచరణ కలిగే స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పినాక ఇండియా సెక్యులర్ కాకపోతే ఏమవుతుంది చెప్పండి నాకు. ఆ మాటకైతే హిందూయిజమే సెక్యులర్, ఎస్ అది కరెక్ట్, దానికి ఎవరు అభ్యంతరం లేదు. హిందూయిజంలో హిందూ ధర్మశాస్త్రాలు మీరు చదవండి, ఇందులో అనేక అంశాల్లో లౌకికపరమైన హైలీ సెక్యులర్ అంశాలు ఉంటాయి. హిందూయిజానికి కొత్తగా సెక్యులరిజం నేర్పాల్సిన అవసరం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ దానికి ఇచ్చే ఇంటర్ప్రిటేషన్ తప్పవడం వల్ల ప్రాబ్లం. నేను అనేకసార్లు చెప్పాను, ఉపనిషత్తులో చెప్తారు, ఈశా ఉపనిషత్తుల్లో ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించే హక్కు లేదు అని చెప్తారు. ఈ సెక్యులరిజం కాదా ఇది? ఒక మెజారిటీ మైనారిటీ పక్క పెట్టు, జీవరాశి మరో జీవరాశి అన్నారు. మనిషికి దోమకు, మనిషికి నీకు హాని కలిగితే తప్ప దోమ నువ్వు చంపద్దు. ఇది ఉపనిషత్తు చెప్పే ధర్మం. ఇదే యాది చెప్పేది. ఒక హిందూ ముస్లిం పక్క పెడదాం, ఉపనిషత్తులు అది కూడా కాదు. ఒక ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించకూడదు. అంత అద్భుతమైనటువంటి, అంత సార్వజనీనమైన, విశ్వజనీనమైన ధర్మాన్ని ఉపనిషత్తులు చెప్పాయి. ఉపనిషత్తులు ఏం చెప్తారు? మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అని చెప్తారు. ఒక్కవైపు నుంచి ధర్మం చెప్పలేము. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు, ఎవరి యందు భక్తిని కలిగి ఉన్నా వారి యందు భక్తిని నేనే కలిగిస్తాను అర్జున అన్నాడు. నా యందే భక్తి ఉండవని ఎక్కడ చెప్పలేదు శ్రీకృష్ణ పరమాత్మ. ఏ భక్తుడు ఏ భగవంతుని కొలిచినా ఆ భగవంతుని పట్ల భక్తి కారణం శ్రీకృష్ణుడే. ఇది భగవద్గీత చెప్పినటువంటిది. మహాభారతంలో వేదవ్యాసుడు చెప్తాడు, శ్రీ విఘ్నేశ్వరుడు అంటాడు, ఇన్ని 1,00,000 శ్లోకాల పైన చెప్పారు, 1,700 శ్లోకాలు. ఇంత పెద్దగా చెప్పాలా, చిన్నగా చెప్పండి అంటే 6 శ్లోకాలు చెప్తాడు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటాడు. పరోపకారం చేయడాన్ని మించిన పుణ్యం లేదు, ఇతరులకు కష్టపెట్టడం మించిన పాపం లేదు అంటాడు. ఇంతకన్నా సెక్యులరిజం ఏమున్నదండి? 100% కరెక్ట్. హిందూ ధర్మమే లౌకికమైంది. అయితే హిందూ ధర్మంలో అనేక అంశాలు చేర్చి దాన్ని నేను అనేది హిందూ ధర్మం లౌకిక అనేవారు ఈ సెక్యులర్ ట్రెడిషన్స్కు హిందూ ధర్మంలో ఉన్న ఈ సార్వజనీన, విశ్వజనీన విలువలకు మీరు ప్రతీకగా ఉండండి. అదే హిందూ ధర్మాన్ని కాపాడుతుంది, సమాజాన్ని కాపాడుతుంది. కానీ అది కాదు కదా మీరు చెప్పేది. విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు కదా. హిందూ ధర్మం విద్వేషాన్ని ఒప్పుకోదు, శత్రువును కూడా విద్వేషం ఒప్పుకోదు. హిందూ ధర్మం యొక్క గొప్పతనం అది. హిందూ ధర్మం అసభ్యంగా మాట్లాడడం ఒప్పుకోదు. మీకు ఎక్కడైనా రామాయణం చదవండి, రావణుని పట్ల శ్రీరామచంద్రుడు అసభ్యంగా మాట్లాడిన ఒక్క ఉదాహరణ చూపెట్టండి. మరి రావణుడు శ్రీరామచంద్రుడు చేసిన అన్యాయం మామూలు అన్యాయం కాదు కదా. మరి ఎక్కడన్నా ఇవాళ మన ట్రోల్స్ మాట్లాడతారు చూడు, బూతులు. మరి ఇది శ్రీరాముని కొలిచేవారు చేయొచ్చా? ఎక్కడ ఉందా? శ్రీకృష్ణుడు కంసుని గురించి మాట్లాడినట్టుందా? పాండవులు కౌరవుల గురించి అసభ్యంగా మాట్లాడినట్టు ఎక్కడైనా ఉందా?
అది మన హిందూ ధర్మం ఒప్పుకోదు. హిందూ ధర్మం శత్రువుల్ని సైతం కరుణతో దయతో చూడమని చెప్పేటువంటి గొప్ప ధర్మం అయ్యా. యుద్ధ సమయంలో నేను టీవీలో చూశాను, యుద్ధ సమయంలో తండ్రి తిథి పెట్టాల్సి వస్తే అక్కడ బ్రాహ్మణుడు దొరకకపోతే శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు రావణాసురుడిని ఆహ్వానిస్తాడు. రావణుడే పౌరోహిత్యం అక్కడ తిథి పెట్టిస్తాడు. ఇదే హిందూ ధర్మం అని చెప్పేది కరెక్ట్ అది. కానీ దట్ డజంట్ మీన్ భారత రాజ్యాంగం సెక్యులర్ కాదని కాదు కదా. నిజంగానే తమిళనాడు గవర్నర్ కానీ ఇంకెవరైనా ఇప్పుడు నేను చెప్పిన హిందూ ధర్మంలోని సార్వజనీన విశ్వజనీనమైన అంశాలకు ప్రతీకగా ఉంటే అంతకు మించిన హిందూయిజం హిందూ ధర్మం ఇంకోట్లేదు. సమాజం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. కానీ ఆ విద్వేషం అలా రెచ్చగొడుతున్నప్పుడే సమస్య వస్తుంది కదా. అందువల్ల మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆఖరికి పోనీ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ రాజ్యాంగాన్ని మొదలు పెట్టడానికి మెజార్టీ ఒప్పుకోలేదు. ఆఖరికి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అంటే ఓత్ దేవుని పేరిట ప్రమాణం చేస్తే తప్పేంటి సెక్యులర్ స్టేట్లో అని చర్చ జరుగుతుంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో, రాజ్యాంగ నిర్ణాయక సభలో. ఏ మతమైనా దేవుడు ఉంటాడు కదా, దేవుడైతే ప్రతి మతానికి ఉంటాడు. ఈ మతం అనకండి, దేవుడి పేరిట అనండి అని చర్చ జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ దాన్ని అంగీకరిస్తుంది. అంగీకరించి ఏం చెప్తుందంటే దానికి ఆల్టర్నేటివ్ కూడా ఉండాలని చెప్తుంది. అందుకే మీరు గమనించండి, ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళు దైవ సాక్షిగా చేస్తారు, ఆత్మసాక్షిగా కూడా చేస్తారు, మనస్సాక్షిగా కూడా. మీరు 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 చూడండి, మీరు రాజకీయ నాయకులు ఎవరైనా ప్రమాణ స్వీకారాలు గమనించండి, దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము అంటారు, కొంతమంది మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నామంటారు. ఎందుకులే నేను చేసే తప్పులు మళ్ళీ దేవునికి అంటొద్దని అనుకుంటారేమో, మనస్సాక్షిగా కూడా ప్రమాణం చేస్తారు. మంచిదే కదా. ఈవెన్ మీరు ఏ ప్రమాణమైన ఎమ్మెల్యే నుంచి ప్రధానమంత్రి వరకు. అందువల్ల రాజ్యాంగం అంత గొప్పగా చెప్పింది. మీరు అన్నది నిజమే, ప్రతి మతంలో దేవుడు ఉంటాడు. కానీ దేవుడు నమ్మనివాడు కూడా ఉంటాడు కదా, లేదా దేవుని పేరు చెప్పదలుచుకుని వాడు ఉంటాడు నమ్మేవాడైనా. ఎందుకులే రేపు నేనేమైనా తప్పు చేస్తే మళ్ళీ దేవుని మీద ప్రమాణం చేసి తప్పు చేసిన వాడిని అవుతానని భయపడేవాడు ఉంటాడు. అందువల్ల మనస్సాక్షిగా చేస్తారు. అంత లిబరల్ కాన్స్టిట్యూషన్. ఇంతకన్నా సెక్యులరిజం ఇంకేమని చెప్పండి. సో సెక్యులర్ కాదు ఇండియా అంటే, యూరోపియన్ కాన్సెప్ట్ అంటే ఎట్లా? ఇది భారతీయత కాదా? హిందూ ధర్మంలో లేదా ఈ లౌకికవాదం? ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించకూడదంటే ఇక అది హిందూయిజం కాకపోతే అది ఇంకేంటండి? అది యూరోపియన్ అవుతుందా? యూరోప్లో కొట్టుకుదచ్చారు కదా, ప్రొటెస్టెంట్లు మీకు కాథలిక్లు కొట్టుకున్నారు. అది 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 నేషనలిజం అవుతుందా? అది జాతీయత అవుతుందా? మన దేశంలో అన్ని మతాలు అన్ని కులాలకు చెందిన వాళ్ళు బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడారు కదా. అందువల్ల భారతీయ రాజ్యాంగం రీత్యా, సుప్రీంకోర్టు తీర్పుల రీత్యా రాజ్యాంగంలో ఉన్న అధికారాలను చదివితే అర్థమవుతుంది ఇది లౌకిక రాజ్యాంగం అని. దానిపైన అనుమానాలు ఎందుకు, దానిపైన వివాదాలు ఎందుకు? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.